ఇప్పుడు మీరు మోసపోవద్దు, నేను మోసపోయాను, పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. సరే, ల్యాండ్ విషయానికి వస్తే, ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి మోసపోకుండా ఉండాలంటే? ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా అంటే, ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఈవెన్ దో నాకు 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఈ రోజు కూడా నేను ఒక ప్రాపర్టీ కొనాలంటే ఐ నెవర్ బై ఫ్రమ్ డైరెక్ట్ కస్టమర్. నేను డైరెక్ట్ కొనను. ఒక మీడియేటర్ త్రూ, ఒక ఏజెంట్ త్రూ, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ త్రూవే కొంటా. ఎందుకు కొంటా అంటే, వాళ్ళు నాకేమైనా తెలియని విషయాలు ఉంటే కూడా వాళ్ళు చెప్తారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు అఫ్ కోర్స్ మనకు నాలెడ్జ్ వచ్చింది, మన అన్ని పేపర్లు చెక్ చేస్తాం, మనిషి ఎట్లాంటి వాళ్ళు ఏందనేది ఒక 5 నిమిషాలు స్కాన్ చేసి పడేస్తాం. బట్ స్టిల్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఎక్స్పర్టీస్ మనకు అవసరం పడుతుంది. పర్టికులర్ లొకేషన్ మీద అవసరం పడుతుంది. ఇప్పుడు నేను చేసేది ఒక సైడ్ సౌత్ మార్కెట్లో నేను బిజినెస్ చేస్తాను. ఈస్ట్ మార్కెట్ నాకు తెలియదు, తెలుసు, బట్ గ్రౌండ్ లెవెల్లో అన్ని రియాలిటీ నాకు తెలియదు కదా. ఇక్కడైతే మనం కొట్టిన పిండి, అక్కడ మనకు తెలియదు కదా అంతగానం. సో అక్కడ తెలియనప్పుడు అక్కడ ఎక్స్పర్ట్ ఎవరో ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు, వాళ్ళని కన్సల్ట్ అవుతా, రిఫరెన్స్ త్రూ వెళ్తా. సో వాళ్ళ త్రూ సర్వీస్ తీసుకొని బిజినెస్ చేస్తా. ఈవెన్ దో నేను కూడా పే చేస్తా వాళ్ళకి. ఐ నో మనకి మంచి ప్రాఫిట్ ఇప్పిస్తున్నాడు, మంచిది ఒకటి చూపిస్తున్నాడు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ హిమ్ హ్యాపీ. ఎందుకంటే ఆయన హ్యాపీ ఉంటేనే నేను హ్యాపీ ఉంటా. ఆయన మంచిగా ఉంటేనే నా ప్రాపర్టీ జాగ్రత్త ఉంటుంది. నాకు ఎప్పుడు ఏ సలహా సూచనలు కావాలన్నా నాకు వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్. కన్సల్ట్ ఎన్ ఎక్స్పర్ట్. సెకండ్, ఇందాక చెప్పినట్టు కనెక్టివిటీస్, డెవలప్మెంట్స్ ఇవన్నీ చూడండి. బట్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో డోంట్ గో టూ ఫార్. మరి దూరం వెళ్ళకండి. దూరం ఇన్ ద సెన్స్, మీరు ఒక ఏరియాలో కానీ ఒక జంక్షన్లో కానీ మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారంటే హైవే నుంచి 5 to 10 kilometers ఈజ్ రికమెండెడ్. అంతకు మించి లోపల పోకండి. అండ్ మరీ ముఖ్యంగా ఎక్కడైతే జనసాంద్రత బాగా పెరుగుతుందో, మళ్ళీ చెప్తున్నా, తొందరగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, తొందరగా అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ ప్రైస్ కంపారిజన్ అనేది చేయండి. అట్లని చెప్పి మీరు ఊరికే 4 వెంచర్లు తిరిగితే మీకు అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండర్డ్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. సో వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఏముంది, వాళ్ళ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళకి పడిన కాస్ట్ ఎంత, మనకి ఎంత సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రైస్ లో కొంటే ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, అండ్ ఎట్లా అవుతుంది. జనాలకి ఏంటంటే, కొంతమంది, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ ఇట్లా మ్యాజిక్, పేపర్ మీద మ్యాజిక్ కనిపిస్తే చాలు. ఇంత పెడుతున్నాం ఇంత వస్తుంది, ఇంత పెడుతున్నాం ఇంత వస్తుంది, ఇంత పెడుతున్నాం ఇంత వస్తుంది. ఇట్లానే ప్రాబ్లం. సో పేపర్ మీద కంటే కూడా రియాలిటీలో ఏమైనా జరుగుతుందా లేదా, రియాలిటీలో మనకి రీసేల్ అవుతుందా లేదా, అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని అవుతుంది, ఒక 5 reasons ఉండాలి. ఒకవేళ అవ్వట్లేదు అంటే దేనికోసం అవ్వట్లేదు, ఒక 5 reasons. సో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఏం ఆధారంగా ఇది రేట్ పెరుగుతుంది అంటున్నారు, ఏం రేట్ ఆధారంగా ఇది తగ్గుతుంది, ఏం రేట్ ఆధారంగా ఇది ఇరుక్కోబోతాం, ఏం రేట్ ఆధారంగా వాళ్ళు ఈ ప్రైస్ పెట్టారు. సో ఈ ప్రైస్ కి, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కి, వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్ కి జస్టిఫికేషన్ ఉందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇది చూడాలి. దీని తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి. అంటే వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా చేసిస్తారా లేదా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్. కొనేటప్పుడు ఏంటంటే అన్ని చకాచక్ రంగ్ డంగ్ 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 ఉంటాయి. అమ్మేటప్పుడు ఏమైతే మొత్తం అడవిలాగా ఉంటుంది. అది హద్దురాలు ఉండవు, నెంబర్స్ ఉండవు, ఏముండవు. సో ఒకవేళ మీరు ఎక్కడైనా ప్రాపర్టీస్ కొంటే, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కూడా ఖచ్చితంగా ఫెన్సింగ్ వేసి పెట్టుకోవాలి. ఒకవేళ ప్లాట్ కొన్నా సరే ఖచ్చితంగా ఫెన్సింగ్ వేసి పెట్టుకోవాలి. ఫెన్సింగ్ వేసుకొని మనకంటూ ఒక నెంబర్ అనేది ఖచ్చితంగా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అండ్ దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తుండాలి. సో నేను వెళ్ళి మానిటర్ చేయలేను అన్నప్పుడు, ఇందాక మనకి ఎవరైతే ప్రాపర్టీ ఇప్పించారని చెప్పినా కదా ఎక్స్పర్ట్, అప్పుడప్పుడు సంవత్సరానికి ఇంత సర్వీస్ ఛార్జ్ లెక్క ఇచ్చేస్తే ఆయన చూసుకుంటాడు అవన్నీ. సో మనకు అవన్నీ భారం పెట్టుకోవద్దు. ఇప్పుడు అంటే బిజీ లైఫ్ లో ఉంటారు చాలా మంది, నేను వెళ్ళి ప్రతిసారి ఒక 50 kilometers వెళ్ళాలా, 100 kilometers వెళ్ళాలా అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు వెళ్ళలేని పక్షంలో ఉంటే, ఎవరైతే మీకు ప్లాట్లు సేల్ చేస్తున్నారో వాళ్ళన్న మానిటర్ చేస్తున్నారా లేదా, వెళ్ళి చూస్తున్నారా లేదా, అప్పుడప్పుడు ఏదైనా వీడియో ఫోటోలు కావాలంటే మనకు తీసి పంపిస్తున్నారా లేదా, అక్కడ క్లీన్ గా ఉందా లేదా, ఇవి చూస్తుండాలి. లేకపోతే ఏంటంటే భూమి అన్నాక అన్ని మొలుస్తా ఉంటాయి. సో గడ్డి చెట్లు మొలిచినప్పుడు ఏంటంటే రేపు అది అడవిలాగా కనిపిస్తుంది, రీసేల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ నేనేం చూసిన అంటే, రోడ్ యాక్సెస్ అనేది చూడండి. రోడ్ యాక్సెస్ ప్రాపర్ గా లేకపోతే మాత్రం దయచేసి కొనకండి. అండ్ మరీ ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి కాకుండా, కొంచెం ఇండ్లకి దగ్గరగా ఉందా, ఎవరైనా సరే వీకెండ్ హోమ్ లాగా కట్టుకోవాలన్నా కొంచెం ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఇవి చూడండి. దీని తర్వాత ఏంటంటే, హైవే నుంచి కానీ మనం డెవలప్డ్ ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం, అక్కడ ప్రైస్ ఏ రేంజ్లో మనం కొంటున్నాం అన్నది చూసుకోవాలి.
అవి చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సరౌండింగ్ వచ్చే కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అవి ఎలాంటివి ఉన్నాయి, ఎంత జనరేట్ అవుతుంది ఇక్కడ ఇన్కమ్, అండ్ ఇక్కడ కొంటే ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అవి చూడకుండా మనం వెళ్తే గనక లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ అందరికి తెలిసిందే లీగల్ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్. కొన్ని కంపెనీస్ త్రూ ప్రాజెక్ట్ త్రూ కొనేటప్పుడు ఏంటంటే మాక్సిమం వాళ్ళు అన్ని అప్రూవల్స్ చెక్ చేసుకొని అన్ని క్లియర్ గా చేసుకున్న తర్వాతనే బయటికి వస్తారు. ఇన్ కేస్ మనం గనక డైరెక్ట్ గానీ రీసేల్ గానీ కొంటే లీగల్ గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నుంచి కొన్నా నేను, నా నుంచి మీకు వస్తుంది అన్నప్పుడు కంపెనీ నుంచి బిఫోర్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా, 1983 నుంచి ఈసీ దొరుకుతుంది మీకు, ఆ ఈసీలో వీళ్ళ పేరు మీద ఉంది, ఓకే డన్, వీళ్ళ నుంచి ఈయనకే వచ్చింది ఇమీడియట్ గా, ఈయన తర్వాత మళ్ళీ డైరెక్ట్ నాకే వస్తుందా ఇంకో వాళ్ళకి వస్తుందా, ఈ లింక్ అంతా క్లియర్ గా ఉందా లేదా, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా. అండ్ ఇంకొక ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసిన, నేను ఫేస్ చేసిన రీసెంట్ టైంలో, అదేంటంటే ఇంతకు ముందు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్లలో ఎల్పీ నంబర్ మెన్షన్ చేయకుండా కూడా రీషేన్ చేసి చూడు. ఓకే. సో ఇప్పుడు కస్టమర్స్ చాలా హుషారు ఉన్నారు కదా, ఇప్పుడు వీడియోలు చూసి ఏదైనా అడిగితే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు, మీది డిటిసిపి అప్రూవ్డ్ ఉందా, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా, దానికి ఎల్పీ నెంబర్ వచ్చిందా, రెరా నెంబర్ ఉందా, డాక్యుమెంట్లు లేవెందుకు అని అడుగుతారు. అవును సార్. సో అది ఖచ్చితంగా పాత డాక్యుమెంట్లో లేకపోతే కొత్త డాక్యుమెంట్లో మెన్షన్ చేయించి మరీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో మన అమ్మనికి పోయినప్పుడు ఏదన్నా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఇప్పుడు కంపెనీ ఉంది రన్నింగ్ లో ఉంది కాబట్టి అన్ని మంచిగా ఉన్నాయి, రేపు ఆ కంపెనీ బంద్ అయింది, డోర్ వేసి వెళ్ళిపోయిండు, లాక్ పడిపోయింది, అప్పుడు మీ పరిస్థితి ఏంది, ఏమైనా ప్రాబ్లం అయితే. కాబట్టి డాక్యుమెంటేషన్లో కూడా కొంచెం క్రాస్ వెరిఫికేషన్, ఇందులో కూడా రెండు రకాలు, మళ్ళీ ఒకటి లీగల్ అడ్వైస్ తీసుకోవడం కానీ లేదా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మీకు గైడ్ చేయగలుగుతారు. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొన్ని 100 కేసులు డీల్ చేసిన నేను. సో ఇట్లా ఉంది సార్, అప్పుడు కొన్నప్పుడేమో అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కానీ ఈడ ఇది లేదు, అందులో ఇది లేదు, డైమెన్షన్ ఈడ రాంగ్ ఉంది, ఈడ రాంగ్ ఉంది. రీసెంట్గా ఒక కస్టమర్కి ఏమో ఆయన చెప్పిన గజాల కంటే 20 గజాలు ఎక్కువ ఉందని చెప్పి అమౌంట్ తీసుకున్నారు, కానీ అక్కడ వెళ్ళి చూస్తేనేమో డాక్యుమెంట్లో తక్కువ ఉంది, కానీ ల్యాండ్ అయితే ఉంది కానీ డాక్యుమెంట్లో తక్కువ ఉంది. అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు మ్యాప్ తీసుకున్నప్పుడు ఒకలాగుంది, తర్వాత ఒకలాగుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను అడిగిన దానికి నేనేం చెప్పిన అంటే, ఎంతైతే మార్కింగ్ ఉందో, ఎంతైతే మీకు లేఅవుట్లో చూపిస్తుందో, ఎంతైతే మీకు ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుందో అంత అమౌంట్ మీరు పే చేయండి, రిమైనింగ్ దానికి మీరు పే చేయొద్దు. అయితే దాంట్లో కూడా ఏంటంటే తర్వాత తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, క్రాస్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవి స్క్వేర్ చేసి ఇస్తారు కదా. కొందరు ఏముంటాయంటే, ఇప్పుడు ఈ గోడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొనాకున్న ప్లాటు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ అన్ని సెట్ చేసుకుంటూ వస్తారు ప్రాపర్ గా, గజాల వైజు ఫీట్ల వైజు. ఆ కొనాకు వచ్చినప్పుడు కొంచెం డైమెన్షన్ మారిపోతుంది, లేదా అది పర్ఫెక్ట్ గా రాదు, ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు కూడా బరాబర్ ఇట్లా డబ్బా షేప్ ఉండదుగా. సో అటు ఇటు ఇటు తిరిగి ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు రోడ్ ఎట్లా తీసుకోవాలి, ఎన్ని ఫీట్లు తీసుకోవాలి, ఇన్ని ఫీట్లు తీసుకుంటే ఎన్ని ఫీట్ల ప్లాట్లు వస్తాయి మనకు అన్నది ఒక ఐడియా ఉంటుంది. సో అట్లా డెడ్ ఎండ్ ప్లాట్లు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే, అది క్రాస్ బిట్ ఉంటే గనక మనకి ఒక స్క్వేర్ చేసి ఇస్తారు, 4 మూలలు పర్ఫెక్ట్గా గలిచేటట్టు ఇస్తారు. ఆ తర్వాత దానికి కొందరైతే సగం పైసలు వసూలు చేస్తారు, కొందరు ఫ్రీగా ఇస్తారు. 99% పీపుల్ ఫ్రీగా ఇస్తారు. 1 or 2% పీపుల్ ఏంటంటే అంతంత ల్యాండ్ వద్దుతున్నాం కదా, అంత కాస్ట్ ఉంది కాబట్టి కొంచెం పే చేయండి, మీరు మిగతా కొంచెం కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటారు. ఇవి కూడా చూసుకోవాలి. మళ్ళీ దాంట్లో డెవలప్మెంట్ సంగతి ఏంది, రేపు దాంట్లో డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, అమ్మినప్పుడు ఎవరు చేసిరు, రేపు ఒకవేళ వీళ్ళు ఎవరు లేకపోయినా ఎవరు చేసిస్తారు, ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. సో రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఈ నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను మిక్సీలో పెట్టి 10 నిమిషాల్లో చెప్పలేను. ఇట్ టేక్ సమ్ టైమ్, బికాజ్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అంత పెద్ద డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఆఫర్లు వస్తుంది, తక్కువలో వస్తుంది, డిస్కౌంట్ ఇస్తారు, కస్టమర్ ఈ ఏజెంట్ అయితే రూపాయి కూడా తగ్గిస్తలేడు, ఆ ఏజెంట్ రూపాయి తగ్గిస్తున్నా నా దగ్గర పోతా అంటే రేపు సేల్ అయితే మంచిగా ఉంటుంది. తర్వాత ఏంది, ఏమైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ పోయినాం అనుకో, అవు సార్ ఇట్లా కూర్చుంటాడు, అప్పుడు ఇట్లా కూర్చుంటాడు, అవు సార్ అప్పుడు రాలే, అప్పుడు డిస్కౌంట్ తీసుకోలే, అప్పుడు నా పైసలన్నీ నువ్వే తీసుకున్నావుగా, నేను ఎందుకు సర్వీస్ చేయాలంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే, నేను ఎందుకు చూపించిన అంటే, ఐ హావ్ సీన్ బాడీ లాంగ్వేజెస్. చాలా మంది కస్టమర్స్ చూసినా, ఏజెంట్లవి కూడా చూసినా, ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళని కూడా చూసినా. కాబట్టి నాదొక రిక్వెస్ట్, అట్లా మీరు ఎప్పుడు కూడా ఏజెంట్లకు వచ్చే కస్టమర్ల పైసలకేని కానీ ఆయనకు వచ్చే ప్రాఫిట్లో నీకెందుకు ఇంత ప్రాఫిట్ ఇవ్వాలి, ఇట్లాంటివి చేయొద్దు. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్, అందరు చేస్తారని కాదు, మళ్ళీ చెప్తున్నా, 100లో 2 నేను చూసిన, కాదని ఎవరు ప్రూవ్ చేయలేరు నాకు. ఎందుకంటే నేనే కాదు, మీరు రియల్ ఎస్టేట్ చేసే మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళని ఆన్ ద కెమెరా అడగండి, సార్ మీ లైఫ్లో ఎవరైనా 100లో 2 మీకు మోసం చేసిన వాళ్ళు కానీ, మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, మీ కమిషన్ల దగ్గర ఎగ్గొట్టిన వాళ్ళు కానీ, మీ కెరియర్ మొత్తంలో ఎక్కడ చూడలేదని అడగండి, ఖచ్చితంగా చెప్తారు. సరే కెరియర్ మొత్తం పక్కన పెట్టండి, సంవత్సరంలో 1-2 కనీసం అవుతారా లేదా? సంవత్సరంలో, నేను నెలకంటలే, ఒక ఇయర్ మొత్తంలో నెలకి 2 ప్రాపర్టీలు అమ్మినా కూడా 24 అంటే 24 ప్రాపర్టీలో 1-2 మీకు సతాయిచ్చిరా లేదా అని అడగండి.
సో సంజయ్ నాయక్ గారి దగ్గరే ఇంత స్టఫ్ ఉంది అంటే రియల్ ఎస్టేట్లో ఏదో జరుగుతుందబ్బా. సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుదాం సార్ని, ఇంకా ఎంత అగ్రెసివ్గా ఆన్సర్ చేస్తారో అన్నది చూద్దాము. ఈరోజు అయితే చాలా అగ్రెసివ్గానే ఉన్నారు, ఏదో జరిగింది సంథింగ్. సో ఇప్పుడు ఏంటంటే సార్ చాలామందికి 2 టైర్ 3 టైర్ ఏరియాస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనే కొంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మా వాళ్ళకి కొంచెం చెప్పండి. సో నెక్స్ట్ బిగ్ మార్కెట్ అంతా కూడా ఇంతసేపు మనం హైదరాబాద్ అని మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ ఇస్ అన్స్టాపబుల్. ఓకే. కానీ నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా Tier 1, Tier 2, Tier 3 ఈ అంటే సిటీస్ లో కూడా బాగా డెవలప్ అవుతుంది. మీరు హైదరాబాద్ సరౌండింగ్ ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళండి, మున్సిపాలిటీలలో చాలా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఈ హైదరాబాద్లో వచ్చి కింద మీద పడి నెత్తి వలగొట్టుకొని పని చేసుకొని సాలని జీతంతోని మనం సంపాదించే పైసలు సగం రెంట్ల కట్టేదానికన్నా ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోలేమన్న డ్రీమ్ లో కొందరు ఏంటంటే ఇక్కడ ఉన్నా లేకపోయినా కనీసం మన ఊరు కూడా బాగానే డెవలప్ అవుతుంది, మన ఊర్లోనే ఇంత జాగ్ కొందాం, ప్రాపర్టీలు కొందాం అన్న ఆలోచన చాలా మందికి ఉంది. అట్లా Tier 2 సిటీస్ కూడా డెవలప్ చేయాలి. ఓన్లీ రెవెన్యూ మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చి మిగతా డిస్ట్రిక్ట్స్ డెవలప్ కాకపోతే హైదరాబాద్ మన తెలంగాణ డెవలప్ అయినట్టుగానే కాదు. అన్ని ఏరియాలు అంటే దీని ఏమంటారు అంటే ఎడ్జింగ్ ఎఫెక్ట్ లాగా అన్ని వైపులా నలువైపులా ఎక్స్పాండ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది, జడ్చర్ల మహబూబ్ నగర్ మంచి గ్రోత్ ఉన్నటువంటి ప్లేసెస్. అంటే సిటీ దాటి దూరం వెళ్తే షాద్ నగర్ ఒకటి ఉంది మధ్యలో. సో షాద్ నగర్ మంచి ప్లేస్, నెక్స్ట్ వచ్చేసి జడ్చర్ల, నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్, ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వరంగల్ హైవే ఉంది. సో వరంగల్ హైవేలో తీసుకుంటే వరంగల్ అనేది పెద్ద టౌన్, వరంగల్ కి మంచి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి వరంగల్ కూడా ఫ్యూచర్ లో డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్, నెక్స్ట్ ఖమ్మం, ఆదిలాబాద్. సో ఇట్లా ఏరియాస్ ఉన్నాయి సిటీ అవుట్స్కట్ లో, నిజామాబాద్ ఉంది. సో ఇట్లా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అట్లాంటి టౌన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు ఫ్యూచర్ లో. సో అందుకని చెప్పేసి నాట్ ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ లో అక్కడ అన్ని ఏరియాలో నేను బిజినెస్ చేయను, నాకేం ప్రమోషన్ లేవు అక్కడ. బట్ నేను చూస్తున్నాయి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది గైడెన్స్ ఇచ్చింది కూడా నెక్స్ట్ ఈ ఏరియాలు భూమి అవ్వబోతున్నాయి, అక్కడ కూడా ప్రైజెస్ చాలా బాగా పెరిగినాయి. సో నెక్స్ట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ అనేది బాగా పుడుతుంది, లోన్ ఆప్షన్స్ అవైలబిలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా రాను ఇంకా పెరగబోతున్నాయి. సో ఎవరైనా ఇక్కడ ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ లో ఓన్ హౌస్ లేదనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలా మంది ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే వచ్చే జీతంలో 50%, 60% పెట్టి లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనేస్తారు. సో ఇల్లు కొనడం ఎంత అవసరమో అయినో కొన్నిసార్లు ఏంటంటే అన్నిటికీ తెగించైనా సరే ఏం లేకపోయినా సరే రా బాబు అని ఫిడప్ అయిపోయి ఒక ఇల్లు అన్న ఉండాలని అందరు అనుకుంటారు. అయినో అది నేను రాంగ్ అనను, ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే మనం ఇబ్బందులు పడేటట్టు ఉండొద్దు. ఎవరికో ప్రూవ్ చేయడం కోసమో లేదా 1-2 సార్లు ఇబ్బంది అయినంత మాత్రాన మనం ఇది బలమైన డెసిషన్ తీసుకొని ఏదేమైనా సరే లోన్ ఎక్కువైనా పర్లే అనుకోవద్దు. సో మనకు వచ్చే దాంట్లో చిన్నగా కొన్ని ప్రాపర్టీలు కొనిపెట్టండి ఫస్ట్. ఎక్కడో చోట, నా దగ్గరే అంటలే, ఎక్కడైనా సరే మీ బడ్జెట్ తగ్గట్టు, మీ స్తోమత తగ్గట్టు చిన్నగా ఒక 5-6 ప్రాపర్టీలు కొనండి ఫస్ట్. ఆ 5-6 ప్రాపర్టీలు కొన్న తర్వాత అవి అమ్మితే వచ్చిన డబ్బులతోని మనం ఒక కొంచెం లోన్ తీసుకొని అట్లా తీసుకుంటే బెటర్ తప్ప ఒకటేసారి 50 లక్షలు జమ అయిపోవాలి, 50 లక్షలు జమ అయినాక పోయి కొంటా అంటే అవి 50 జమ అయ్యేలో 10 కోట్ల రూపాయలు కూర్చుంటుంది. కాబట్టి ఇక్కడ 10 రూపాయలు పెడితే ఇది 12, 13, 15 అవుతుంది, ఇక్కడ 10 రూపాయలు పెడితే ఇది 15, 16 అవుతుంది. అట్లా ఒక 4 జాగాల 4 ప్లాట్లు కొని పెడితే అవి మెల్లగా 1-2 అమ్ముకొని వచ్చి ఇక్కడ మనం ఒకటి కొనుక్కొని తర్వాత 1-2 అమ్ముకొని ఇల్లు కట్టుకొని అట్లా ప్లాన్ చేయాలి. లేదా మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, కొంచెం లోన్కి వెళ్తే బెటర్. అంతేగాని మొత్తం 90% ఇప్పుడు బ్యాంకులలో కూడా ఎట్లా చూపిస్తారు బ్రోచర్లు అంటే అప్ టు 90%, అప్ టు 80% లోన్ అనగానే తీసుకుంటారు చాలా మంది. కానీ అక్కడ లోన్ కి వడ్డీ పెరిగేంత స్పీడ్ గా అది గుర్రం కన్నా స్పీడ్ పరిగెడుతుంది. అంత స్పీడ్ గా మీకు అప్రిషియేషన్ పెరగకపోవచ్చు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అరే లోన్లు తీసుకుని అక్కడ అంత ప్రైస్ పెరుగుతలేదు, లోన్లు తీసుకుని అక్కడ ఇంత ఏం లేదు అని చెప్పి మనం మళ్ళీ స్ట్రెస్ లో ఉంది. ఇందాక చెప్పినాం కదా, డబ్బులు ఇచ్చి ప్రాబ్లం కొనుక్కోవడం అంటే ఇదే. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్లు మీరు చేయకండి. సో అట్లా కాకుండా మనం పెట్టే దగ్గర ఓకే వరస్ట్ కేసులో ఇక్కడ ఈ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఇంత పెరగడానికి స్కోప్ ఉంది, చలో ఈ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో మినిమం అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డేట్ చేసి రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు అనిపిస్తుంది. సో అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని మాత్రం కొంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా కూడా మనం సేఫ్ ఉంటాం. ఇది నేను చూసిన ఇంకొక అబ్జర్వేషన్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్టీలు కొనాలి. అది Tier 1 అయినా, Tier 2 అయినా, Tier 3 సిటీస్ అయినా. సో సిటీ నుంచి ఎంత దూరం వెళ్తున్నాం, లేదా ఒక మున్సిపాలిటీ కానీ ఒక అర్బన్ సిటీకి ఎంత దగ్గరలో ఉన్నామన్నా చూసుకోవాలి. ఎందుకు అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, రాబోయే రోజులలో మైగ్రేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. అంటే రూరల్ నుంచి
అర్బన్ కి వచ్చేది సిటీస్ కి టౌన్ కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రాను రాను. అందరు హైదరాబాద్ రానవసరం లేదు. హైదరాబాద్ సరౌండింగ్ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఏరియాలలో కూడా ఆ స్కోప్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ గ్రో అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏరియాలలో కూడా డెవలప్మెంట్ అయ్యే ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మనకి బాగుంది అన్నది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ఏరియాలు కూడా Tier 1 సిటీ ఎట్లయితే గ్రో అయిందో Tier 2, Tier 3 సిటీస్ కూడా ఫ్యూచర్ అప్రిషియేషన్ కి నెక్స్ట్ 10 to 20 years లో ఈ మార్కెట్ కూడా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.